విష్ణుకుమార్ రాజు గారు కేవలం 2 నిమిషాలు మాట్లాడతానని చెప్పి స్లిప్ ఇచ్చారు. మాట నిలబెట్టుకోండి సార్. మీకు ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డబ్బున్నవాడిదే రాజ్యం, అధికారం ఉన్నవాడిదే వాడికి కావాల్సిన ఏదైనా చేసుకోవచ్చని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అంటే డబ్బు అధికారం ఉంటే కండ కావరంతో అధికారుల్ని భయపెట్టో లేకపోతే ప్రలోభపరిచో ఎప్పుడో మాస్టర్ ప్లాన్లో గీతలు గీసేసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అవ్వనటువంటి పరిస్థితుల్లో కూడా కోట్లాది రూపాయలు టీడీఆర్లు ముందే ఊహించేసి అయ్యా రండి అని చెప్పి ప్లేట్లో పెట్టి ఇవ్వటం అనేది అత్యంత దారుణమైన విధానం అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, డబ్బున్న వాడికి ఒక న్యాయము, ఒకటి అంటే న్యాయం కాకపోయినా సరే న్యాయమైనట్టు ప్రలోభ పెట్టి వాళ్ళకి టీడీఆర్లు ఇచ్చేస్తారు. డబ్బు లేని వాడికి, అమాయకమైన చిన్న వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వరు. దానికి ఉదాహరణ ఏంటంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు అమ్మోనా ఎస్సీలు ఓరి నాయనో ఎంత ప్రేమ చూపించారో అనేది అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ ఏం చేశారంటే అధ్యక్ష, జీవీఎంసీ విశాఖపట్నంలో 2023 సంవత్సరంలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆర్సీ నెంబర్ 2624/2003/1/ACP5. దాంట్లో అంబేద్కర్ కాలనీలో 22 మందికి, అంబేద్కర్ కాలనీ అంటే తెలుసు కదా అధ్యక్ష, అంతా ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. చిన్న గృహాలు స్థలాలు అంతకుముందు ప్రభుత్వం కేటాయించింది. 35 స్క్వేర్ యార్డ్స్, 21 స్క్వేర్ యార్డ్స్, 27 స్క్వేర్ యార్డ్స్, చిన్నవి అధ్యక్ష. దాంట్లో వాళ్ళకి గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. మన ప్రభుత్వం ఇదివరకు ఉన్న ప్రభుత్వము జీవో 296 ప్రకారము పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్న తర్వాత రోడ్డు వైడనింగ్ అని చెప్పి 22 మంది దగ్గర వాళ్ళు లెటర్స్ నోటీస్ ఇస్తే 19 మంది పాపము రోడ్డు వైడనింగ్కే కదా టీడీఆర్ ఇస్తారు, స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇస్తారని చెప్పి వాళ్ళు జీవీఎంసీని వాళ్ళని అలౌ చేసి వాళ్ళు రోడ్డు వైడనింగ్కి చేశారు అధ్యక్ష. పాపం ఇళ్ళని కొట్టేశారు ఫిజికల్గా. మా నియోజకవర్గంలో ఇళ్ళని కొట్టేశారు. కానీ ఇళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు తప్ప ఏదో 1,00,000, 2 లక్షలు ఆ విధంగా ఈ టీడీఆర్లకు ఎందుకు ఇవ్వలేదంటే అధ్యక్ష, 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని చెప్తున్నారంటే, ఈ భూమి ఇదివరకు మీకు పట్టా ద్వారా వచ్చింది, అంటే ప్రభుత్వ భూమి మీకు ఇచ్చాము కాబట్టి ఇప్పుడు మేము టీడీఆర్ ఇవ్వమని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఇవ్వటం మానేసింది అధ్యక్ష. వాళ్ళు ఏదో ఇస్తాము కొంచెం అని చెప్పి పాపం తిరిగారు అధ్యక్ష. తెలుసు కదా అధ్యక్ష, ఇస్తే ఏమన్నా వస్తుందేమో అని. కానీ ఇవి చాలా చిన్నవి. పెద్ద కుంభకోణాలు 11 కోట్లు 15 కోట్ల దగ్గర వీళ్ళేదో ఇచ్చేది పాపము 10,000 50,000 ఎక్కడ సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళు 22 మందికి ఇవ్వలేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎప్పుడైతే ప్రభుత్వము టీడీఆర్ రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయం చేయాలి. ఎప్పుడైతే భూమిని జీవో 296 ప్రకారం పట్టా ఇచ్చారో అది వాళ్ళ సొంతం దానితో సమానం. వాళ్ళు ఏమో సొంతంగా బిల్డింగ్లు కట్టుకునే దానికి కాదు అధ్యక్ష, రోడ్డు వైడనింగ్కి చేశారు. అది అధ్యక్ష సర్వే నెంబర్ 106 ఆఫ్ మర్రిపాలెం విలేజ్ అధ్యక్ష. ఇది నేషనల్ హైవే R&B జంక్షన్ మ్యారియట్ హోటల్ నుంచి దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే పాపం వాళ్ళు ఇల్లు లేదు, డబ్బులు లేవు, టీడీఆర్ లేదు, అద్దెంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు నేను కోరేది వాళ్ళకి టీడీఆర్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఏదైతే కుంభకోణాలకి ఇదివరకు పాత ప్రభుత్వంలో చేశారో టీడీఆర్ రూపంలో తప్పనిసరిగా వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అధ్యక్ష. నమస్కారం.